వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కమలం పార్టీకి డిపాజిట్ కూడా దక్కలేదు. తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరేస్తామంటూ పదే పదే చెప్పుకునే బీజేపీ అగ్రనేతలకు ఈ ఫలితం పెద్ద షాక్. ఫలితాల వెల్లడి తర్వాత బీజేపీ నేతలు చేసిన విశ్లేషణలో పార్టీ అసలు లోపాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ప్రచార పర్వంలోనే కనీస పోటీ ఇవ్వలేక చేతులెత్తేసిన పార్టీ నేతలు పట్టించుకోలేదు. ముఖ్యంగా ఏపీకి చెందిన సెటిలర్లు కీలక పాత్ర పోషించే జూబ్లీహిల్స్ లో అన్ని వర్గాలను ఆకట్టుకునే విషయంపై దృష్టి సారించకపోవడమే పెద్ద మైనస్. ఈ నిర్లక్ష్యం ప్రచారంలో కనిపించింది, ఫలితాలలో ప్రతిధ్వనించింది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీతో పొత్తు లేకపోవడం వల్ల జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నష్టపోవలసి వచ్చింది అనే కొత్త చర్చ మొదలైంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీకి ఘోర పరాజయం, 3వ స్థానం, డిపాజిట్ కూడా లేని స్థితి. విశ్లేషకుల మాటల్లో చెప్పాలి అంటే చంద్రబాబుతో పొత్తు ఏపీకే పరిమితం. తెలంగాణలో దగ్గరైతే బీఆర్ఎస్ విమర్శలు వస్తాయన్న భయంతో టీడీపీ కేడర్ను పెద్దగా పట్టించుకోలేదు. ఈ మౌనం చివరకు బీజేపీకే నష్టం చేసింది. అదే భయం ఇప్పుడు బూమ్రాంగ్ అయ్యింది అని చెప్పుకుంటున్నారు. జూబ్లీహిల్స్ లో పెద్ద సంఖ్యలో ఆంధ్ర సెటిలర్లు, టీడీపీ సానుభూతి పరులు. వీళ్లంతా ఏం చేశారు? ఈసారి పెద్ద ఎత్తున కాంగ్రెస్ కి ఓటేశారు. కారణం రేవంత్ రెడ్డి, చంద్రబాబు సాన్నిహిత్యం. రేవంత్ ఓపెన్ గా టీడీపీ కేడర్ కు సిగ్నల్స్ ఇచ్చారు. బీఆర్ఎస్ కూడా అదే పోటీలోకి దిగింది. కానీ బీజేపీ మాత్రం టీడీపీ ఓటర్ల వైపు ఒక్క అడుగు కూడా వేయలేదనే విమర్శలు. బీజేపీ వైఖరిని జూబ్లీహిల్స్ ఓటర్లు స్పష్టంగా చూపించారు. సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్ కు ఎంపీ అయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గల్లీ గల్లీ తిరిగినా కనీసం డిపాజిట్ కూడా రాలేదు. టీడీపీని పట్టించుకోకపోవడం, జనసేనతో పొత్తు చాలనుకోవడం వల్ల గత అసెంబ్లీ ఎన్నికల నాటి ఫలితాలే వచ్చాయి. ఈ ఓటమి కిషన్ రెడ్డి వ్యక్తిగత ఇమేజ్ కు పెద్ద దెబ్బగా మారింది. కేంద్ర మంత్రిగా ఉన్న ఆయనకు ఇది ఊహించని ఫలితమనే చెప్పాలి. పరిశీలకులు చెబుతున్న మాట ఏంటంటే బీజేపీ ఇక ముందు కూడా ఇదే వైఖరి కొనసాగిస్తే రాబోయే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కూడా జూబ్లీహిల్స్ లాంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. బీఆర్ఎస్ గతానికి భిన్నంగా ఈసారి టీడీపీ పార్టీ పట్ల, పార్టీ శ్రేణుల పట్ల చాలా సాఫ్ట్ గా వ్యవహరించింది. తమ నేతలంతా టీడీపీ నుండి వచ్చిన వారినని గుర్తు చేస్తూ బీఆర్ఎస్ ప్రచారం చేసింది. అయితే అదే పాయింట్ను రేవంత్ రెడ్డి మరింత బలంగా తీసుకువెళ్లారు. కానీ బీజేపీ మాత్రం ఓట్ల దిశ ఏంటో అర్థం చేసుకునే ముందే సరిహద్దులు వేసుకుని కూర్చొని మూల్యం చెల్లించుకుంది. జూబ్లీహిల్స్ ఓటమి బీజేపీకి ఒక హెచ్చరిక. పొత్తుల పాలిటిక్స్ మార్చుకోకపోతే రాబోయే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కూడా ఇదే ప్రివ్యూ అనుకుంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఈసారి రాజకీయ భయం రాజకీయ ఫలితంగా తిరిగొచ్చింది. జూబ్లీహిల్స్ ఓటమి తర్వాత బీజేపీ ఒకే ప్రశ్నను ఎదుర్కొంటుంది. పొత్తుల లెక్కలు, సమీకరణాలు మార్చుకుంటుందా, లేదంటే తెలంగాణలో పార్టీ భవిష్యత్తు కూడా 3వ స్థానానికే పరిమితమవుతుందా?